నమస్కారం. మానవజాతి కథను తెలుసుకునే ఈ ప్రయాణానికి స్వాగతం. ఆలోచించండి, 1350 కోట్ల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, దాన్ని కొన్ని నిమిషాల్లో మనం తెలుసుకోబోతున్నాం. మన కథ ఎక్కడ మొదలైంది? సరిగ్గా 1350 కోట్ల సంవత్సరాల క్రితం. ఒక్కసారిగా పదార్థం, శక్తి, కాలం, స్థలం అన్నీ పుట్టుకొచ్చాయి. అదే బిగ్ బ్యాంగ్. ఆ క్షణంలోనే మన ఫిజిక్స్ రూల్స్ అన్నీ సెట్ అయిపోయాయన్నమాట. ఈ మొత్తం టైంలైన్లో మన భూమి పుట్టిందేమో 450 కోట్ల సంవత్సరాల క్రితం. దానిమీద జీవం పుట్టింది 380 కోట్ల ఏళ్ల క్రితం. కానీ మన జాతి అంటే హోమో జాతి వచ్చిందెప్పుడు? కేవలం 25 లక్షల ఏళ్ల క్రితమే. అంటే ఈ భూమీద మనం చాలా కొత్తవాళ్లమన్నమాట. సరే, ఇప్పుడు మన సొంత ఫ్యామిలీ హిస్టరీలోకి వెళ్దాం. ఒకప్పుడు ఈ భూమి మీద మనతో పాటు మనలాంటి వేరే మనుషులు కూడా ఉండేవాళ్లు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, హోమోసేపియన్స్ అనేది ఆ పెద్ద మానవ కుటుంబంలో ఒక బ్రాంచ్ మాత్రమే. అప్పట్లో మనమొక్కళ్లమే కాదు. అంటే ఆలోచించండి, తూర్పు ఆఫ్రికాలో మన పూర్వీకులు ఉంటే, యూరప్, మిడిల్ ఈస్ట్లో మన కజిన్స్ లాంటి నియాండర్థాల్స్ ఉండేవాళ్లు. ఆసియాలో అయితే హోమో ఎరెక్టస్ లాంటి జాతులు. చెప్పాలంటే అప్పట్లో ఈ గ్రహం మీద రకరకాల మనుషులతో చాలా రద్దీగా ఉండేదన్నమాట. కాని లక్షల సంవత్సరాలుగా ఇలాగే సాగుతున్న ఈ ప్రపంచం ఉన్నట్టుండి మారిపోయింది. అకస్మాత్తుగా అంతా ఆగిపోయింది. చివరికి ఏం జరిగింది? హోమోసేపియన్స్ మాత్రమే మిగిలింది. మిగతా జాతులన్నీ ఏమయ్యాయి? అసలు మన జాతికి అంత పవర్ ఎలా వచ్చింది? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి సమాధానం సుమారు 70,000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక టర్నింగ్ పాయింట్లో ఉంది. అదే మేధో విప్లవం. మన సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసా? కథలు. ఊహించి చెప్పగలగడం. చూడండి, జంతువులు అదిగో సింహం అని చెప్పగలవు. కాని మనం మాత్రమే దేవుళ్ళు, దేశాలు, డబ్బు లాంటివి అంటే అస్సల్లేని వాటి గురించి మాట్లాడగలం. వాటిని నమ్మగలం. ఈ అందరూ నమ్మే కథలే మనల్నే కలిపాయి. ఈ కొత్త బ్రెయిన్ పవర్ ఒక చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేసింది. అందరూ కలిసి ఒకే కథని నమ్మడం వల్ల వేల మంది కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఇదే మన సేపియన్స్ని ఆఫ్రికా నుంచి బయటకు, ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్ళింది. ఇలా ప్రపంచాన్ని జయించాక సేపియన్స్ తమ లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేసుకున్నారు. సరిగ్గా 12,000 సంవత్సరాల క్రితం వాళ్లు భూమితో తమ బంధాన్ని శాశ్వతంగా మార్చేశారు. ఆ మార్పే వ్యవసాయ విప్లవం. అప్పటిదాకా ఊరూరా తిరుగుతూ దొరికింది తింటూ బతికేవాళ్లు కదా. దాని బదులు ఒకే చోట స్థిరపడి పంటలు పండించడం మొదలుపెట్టారు. వాళ్ల డైట్ చాలా లిమిటెడ్ అయిపోయింది, పని ఎక్కువైంది. కాని ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే తెలుసా, కొందరు దీన్ని చరిత్రలోనే అతిపెద్ద మోసం అని పిలుస్తారు. వ్యవసాయం రాగానే జనాభా అమాంతం పెరిగిపోయింది. మరి ఇంతమందిని మేనేజ్ చెయ్యాలంటే శాశ్వత ఇల్లు, గ్రామాలు, రాజ్యాలు, సమాజంలో అంతరాలు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. పండిన పంట లెక్కలు చూసుకోవడానికి, వ్యాపారం చెయ్యడానికి రాత, డబ్బు లాంటి కొత్త సిస్టమ్స్ అవసరమయ్యాయి. జనాభా రాజ్యాలు పెరుగుతున్న కొద్దీ వేర్వేరు సంస్కృతులు ఒకదాంతో ఒకటి కలవడం మొదలైంది. నెమ్మదిగా మానవ సమాజం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకటవడం స్టార్టయ్యింది. ప్రపంచాన్ని ఒకటిగా కలపడానికి 3 పెద్ద శక్తులు పనిచేశాయి. మొదటిది డబ్బు. కాయిన్స్ రావడం వల్ల గ్లోబల్ ట్రేడ్ ఈజీ అయిపోయింది. రెండోది సామ్రాజ్యాలు. పర్షియన్, రోమన్ ఎంపైర్స్ లాంటివి రకరకాల ప్రజల్ని ఒకే గొడుగు కిందకి తెచ్చాయి. మూడోది మతాలు. బౌద్ధం, క్రైస్తవం లాంటివి దేశాల సరిహద్దులు దాటి అందరికీ ఒకే నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించాయి. ఆ తర్వాత కేవలం 500 ఏళ్ల క్రితం ఇంకో పెద్ద విప్లవం మొదలైంది. దాని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అదేంటంటే, మాకు అన్నీ తెలియదు అని ఒప్పుకోవడం. చూడండి, మాకు తెలియదు అని ఒప్పుకున్నప్పుడే కదా తెలుసుకోవాలనే ఆసక్తి పుట్టేది. అదే శాస్త్రీయ విప్లవానికి ఫౌండేషన్ వేసింది. ప్రతిదాన్ని అనుమానించడం, ప్రశ్నించడం, దాన్నుంచే అసలైన ప్రోగ్రెస్ మొదలైంది. ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ యూరోపియన్లో ప్రపంచాన్ని జయించడానికి దారితీసింది. క్యాపిటలిజం పుట్టుకొచ్చింది. మొదటిసారిగా ప్రపంచం మొత్తం ఒకే గ్లోబల్ సివిలైజేషన్గా మారింది. భూమి మొత్తం ఒకే హిస్టారికల్ స్టేజ్గా మారిపోయింది.
సరే, ఈ గ్రహాన్ని జయించేశాం. ఇప్పుడు సేపియన్స్ కథ తన భవిష్యత్తు వైపు చూస్తోంది. మనం దేవుళ్ళా అయిపోయాం. మరి ఇప్పుడు మనకేం కావాలి? మనమేం చేయబోతున్నాం? ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జరుగుతోంది. కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా జీవులని ప్రకృతి అంటే న్యాచురల్ సెలెక్షన్ కంట్రోల్ చేస్తూ వచ్చింది. కాని ఇప్పుడు ఆ ప్లేస్లోకి మనం వస్తున్నాం. మన ఇంటెలిజెన్స్తో జీవుల్ని డిజైన్ చేస్తున్నాం. మరి భవిష్యత్తులో జీవితానికసలు సూత్రం న్యాచురల్ సెలెక్షనా లేక మన ఇంటెలిజెంట్ డిజైనా? మనం మన ఎవల్యూషన్ని మనమే కంట్రోల్ చేసుకునే స్టేజ్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇది ముందటి విప్లవాలన్నిటికన్నా పెద్ద అడుగు. ఇది వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది, కానీ అదే సమయంలో కొంచెం భయం కూడా వేస్తుంది. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. 2 లక్షల సంవత్సరాలుగా సాగుతున్న హోమోసేపియన్స్ కథ క్లైమాక్స్కి వచ్చేసిందా? బయోటెక్నాలజీతో మనం సృష్టించబోయే నెక్స్ట్ జనరేషన్ సూపర్ హ్యూమన్స్ మన స్థానాన్ని తీసుకుంటాయా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మనందరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.